అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆమ్, గంభీరమైన విషయాన్ని చర్చించుకోబోతున్నాం. శ్రీ ఆదిశంకరాచార్యులు రాసిన శ్రీ దక్షిణామార్తి స్తోత్రం. దీనిలో కొన్ని ముఖ్యమైన భాగాల్ని కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అంటే ఇది మామూలు స్తోత్రం కాదు గదా, చాలా వేదాంత రహస్యాలు ఉన్నాయని అంటారు. అవును, నిజమే. ఇది జ్ఞానానికి సంబంధించిన ఒక గొప్ప నిధి. మన ప్రయత్నం ఆ సారమేంటో కొంచెం తెలుసుకోవడం. మొదలుపెట్టే ముందు అసలు దక్షిణామార్తి ఎవరు? ఈ స్తోత్రం ఆయన గురించే కదా? అవునవును. మనం విశ్లేషణలోకి వెళ్లే ముందు ఆ దక్షిణామార్తి తత్వాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడం మంచిది. ఆయన శివుడి రూపమే, ఆది గురువు అంటారు, జ్ఞానాన్నిచ్చేవాడు. ఆదిగురువా? ఆ అంటే గురువులకే గురువు అని. విశేషమేంటంటే ఆయన బోధించే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. మాటలతో కాదు, పూర్తి మౌనంతో. మౌనంతోనా? ఎలా? అవును, ఆ పరిపూర్ణమైన మౌనంలోనే అన్ని సందేహాలు పోతాయట. జ్ఞానం దానంతటదే వస్తుందని నమ్మకం. అద్భుతం. ఆ రూపం గురించి కూడా స్తోత్రంలో చాలా బాగా చెప్పారు కదా. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం. ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చునుంటారు. అవును, ఆ వాతావరణం ప్రశాంతంగా. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయనేమో యువకుడుగా ఉంటారు, శిష్యులేమో వృద్ధులు. అది కూడా ముఖ్యమే. జ్ఞానానికి వయసు అడ్డంకి కాదని చెప్పడం దాని ఉద్దేశ్యం. ఆయన చేతిలో ఆ చిన్ముద్ర ఉంటుంది గదా, దాని గురించి కొంచెం చెప్తారా? తప్పకుండా. ఆ చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర అద్వైతానికి ప్రతీక అది. చూడండి, బొటనవేలు పరమాత్మ అయితే చూపుడు వేలు జీవాత్మ. రెండు కలిసి ఉంటాయి. సరిగ్గా ఆ కలయికే జీవాత్మ పరమాత్మల ఐక్యతను సూచిస్తోంది. మిగిలిన 3 వేళ్లు అవి మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనుకోవచ్చు, లేదా సత్వ రజో తమో గుణాలు. ఓ జీవాత్మ పరమాత్మతో కలిసినప్పుడు ఈ మూడింటి ప్రభావం నుంచి బయటపడతామని ఆ ముద్ర చెబుతోందన్నమాట. చాలా లోతైన అర్థం ఉంది. అంటే ఈ స్తోత్రం ఊరికే చదవడమే కాదు, బాగా ఆలోచించాల్సిన విషయాలున్నాయి. నిస్సందేహంగా ఇది అద్వైత వేదాంతం. అంటే ఈ కనిపించేదంతా వేరువేరు కాదు, అంతటికీ మూలం ఒకటే, పరమసత్యం. అదే బ్రహ్మం. ఆ బ్రహ్మమే నువ్వు అని చెప్పే సిద్ధాంతమన్మాట. అదే అహం బ్రహ్మాస్మి, తత్వమసి లాంటివి కదా. అవును, అవే. ఈ స్తోత్రం ఆ కీలక సూత్రాలనే శ్లోకాల రూపంలో చెబుతుంది. మనం ఎవరు, ఈ ప్రపంచం ఏంటి, అసలు నిజమేంటి లాంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. సరే, మరి మొదటి శ్లోకంలోకి వెళ్దామా? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. ఇదే చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. ప్రపంచం అద్దంలో కనిపించే నగరం లాంటిది, అది మనలోనే ఉంది అని. ఏంటి దీనర్థం? ఇది అద్వైతానికి ఒక మూలస్తంభం లాంటిది. ఉదాహరణకు, అద్దంలో ఒక నగరం కనిపిస్తోందనుకోండి. హ్మ్, ఆ నగరం నిజంగా అద్దం లోపల ఉందా? లేదు కదా. కేవలం ప్రతిబింబం. అసలున్నది అద్దం. అవును. అలాగే ఈ కళ్లకు కనిపించే ప్రపంచం, వస్తువులు, మనుషులు ఇవన్నీ మన చైతన్యమనే అద్దం మీద పడుతున్న ప్రతిబింబాలు మాత్రమే. వాటికి స్వంతంగా శాశ్వతంగా ఉనికిలేదు. అంటే అసలు పదార్థం మన చైతన్యమేనా? అంతే. అసలు వస్తువు, ఆ మూల పదార్థం మన ఆత్మ చైతన్యం. ఆలోచించండి, మనకు స్పృహ లేకపోతే ప్రపంచం ఉంటుందా? గాఢనిద్రలో. ఉండదు. అంటే ప్రపంచం మన చైతన్యంలోనే కదా వ్యక్తమయ్యేది. అంతా మనలోనే ఉంది, బయట కాదు. అంటే బయట ప్రపంచమంతా ఒక రకమైన భ్రమ లాంటిదా? మరి ఈ భ్రమ ఎలా వస్తోంది? ఇక్కడే రెండవ శ్లోకం వస్తుందేమో. బీజస్యాంతరివాంకురో జగదిదం. విత్తనంలో చెట్టు దాగి ఉన్నట్టు ఈ జగత్తు కూడా మొదట అవ్యక్తంగా ఉండి తరువాత వ్యక్తమైందని, దీనికి కారణం మాయా అనిపిస్తోంది. సరిగ్గా పట్టుకున్నారు. రెండవ శ్లోకం సృష్టి రహస్యాన్ని, ఆ మాయాపాత్రను చెబుతోంది. విత్తనంలో చెట్టు కనిపించదు, కాని దాని శక్తి అంతా అందులో ఉంది. నిజమే. నీరు, నేలలాంటివి దొరికినప్పుడు బయటకొస్తుంది. అలాగే ఈ జగత్తంతా మొదట పరబ్రహ్మంలోనే కలిసిపోయి ఉంది. తరువాత మాయా అనే శక్తి వల్ల ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది. మాయా అంటే లేనిదా? అది పూర్తిగా లేనిది అని చెప్పలేము, అలాగని పూర్తిగా ఉన్నది అని చెప్పలేము. అందుకే అనిర్వచనీయం అంటారు. అంటే మాటల్లో చెప్పలేనిది. ఎందుకు? ఎందుకంటే అది పూర్తిగా నిజం కాదు, బ్రహ్మమే అసలు నిజం. కాని మన అనుభవంలో ఉంది కాబట్టి పూర్తిగా అబద్ధమూ కాదు. ఇంద్రజాలికుడి గారడీలాంటిది. ఓ అలాగా. అది నిజం కాదని తెలిసినా
చూస్తున్నంతసేపు నమ్మేస్తాం కదా మాయ కూడా అంతే. అసలు నిజమైన బ్రహ్మాన్ని కప్పేసి ఈ తాత్కాలిక ప్రపంచాన్ని నిజంగా చూపిస్తుంది. దీన్నర్థం చేసుకుంటే ప్రపంచం శాశ్వతం కాదని తెలుస్తుంది. దాని వెనుక ఉన్న నిజాన్ని చూడగలుగుతాం. ఈ మాయ గురించి, ప్రపంచ స్వభావం గురించి ఉపనిషత్తులు కూడా ఇదే చెబుతాయి గదా. తరువాత శ్లోకాలు కూడా యశ్చైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థం భాసతే, అంటే ఏ ఆత్మ వెలుగు వల్ల అసలైన ఈ ప్రపంచం నిజంగా కనిపిస్తుందో అని చెబుతూ తత్వమసిని కూడా సూచిస్తున్నట్టుంది. తత్వమసీతి బోధేతి కైహి. అవును, ఉపనిషత్తుల సారం అదే. 3వ 4వ శ్లోకాలు ఆత్మప్రకాశం ఎలా పనిచేస్తుందో వివరిస్తాయి. ఉదాహరణకు ఒక దీపముందనుకోండి, దాని చుట్టూ కుండలున్నాయి. సరే, దీపం వెలుగు ఆ కుండల మీద పడి వాటి ద్వారా మనకు ఆ వెలుగు తెలుస్తుంది. కాని వెలుగు ఆ కుండల మీద ఆధారపడిందా? లేదు, అది స్వయంగా ప్రకాశిస్తుంది. నిజమే. అలాగే మనలో ఆత్మ చైతన్యం కూడా స్వయం ప్రకాశం. దాని వెలుగు మనసు మీద, ఇంద్రియాల మీద పడటం వల్లే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఆలోచిస్తున్నాను అని అనిపిస్తుంది. అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే వాటి వెనక ఆత్మ ఉందనా? అంటే ఆత్మ ప్రకాశం లేకపోతే ఇవేవి పని చెయ్యవు. ఈ నిజాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. మరి ఈ జ్ఞానం కేవలం చదువుకుంటే వస్తుందా, లేక అనుభవంలోకి రావాలా? 6వ శ్లోకంలో యస్సాక్షాత్కుర్తే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అని ఉంది. అంటే జ్ఞానోదయం కలిగినప్పుడు తన ఆత్మను నేరుగా అనుభూతి చెందుతాడు అని కదా. ఇది చాలా ముఖ్యం. వేదాంతం అంటే పుస్తకాల్లో చదివేది కాదు, అది అనుభవ మార్గం. ప్రబోధ సమయే అంటే అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు. చూడడం, ఆలోచించడం, ధ్యానించడం, వీటి వల్ల పరిపక్వత వస్తుంది. అప్పుడు సాధకుడికి నేనీ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను ఆ స్వచ్ఛమైన చైతన్యాన్ని అని ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. అదే సాక్షాత్కారం అంటారా? అవును, అదే సాక్షాత్కారం. అప్పుడు నేను వేరు, బ్రహ్మం వేరు అనే తేడా పోయి అంతా ఒకటే అనే అద్వైత స్థితి అనుభవంలోకొస్తుంది. ఇదే సందర్భంలో 6వ శ్లోకంలో 3 అవస్థల గురించి కూడా చెప్పారు కదా. మెలకువ, జాగ్రత్, కల, స్వప్న, గాఢనిద్ర, సుషుప్తి. ఇవి మారుతూ ఉంటాయి, కాని వీటన్నిటినీ చూసే చైతన్యం ఒకటుందని, అది మాయ వల్ల కప్పబడి ఉంటుందని. గ్రహణం పట్టిన సూర్యచంద్రులతో పోల్చారు. రాహుగ్రస్త దివాకరేందు సదృశో. ఈ అవస్థల విశ్లేషణ ఎందుకంత ముఖ్యం? ఇది మన అసలు స్వరూపాన్ని గుర్తించడానికి చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మెలకువగా ఉన్నప్పుడు బయట ప్రపంచంతో సంబంధముంటుంది. అవును, ఇంద్రియాల ద్వారా. కలలో మనమే ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని అనుభవిస్తాం. గాఢనిద్రలో బయట ప్రపంచం లేదు, లోపల ప్రపంచం లేదు. నేను అనే భావన కూడా దాదాపు ఉండదు. కాని అక్కడ కూడా ఒక ప్రశాంతత, ఆనందముంటాయి. నిజమే, నిద్ర లేచాక హాయిగా అనిపిస్తుంది. ఈ 3 అవస్థలు వస్తూ పోతూ ఉంటాయి. కాని నేను నిన్న రాత్రి బాగా నిద్రపోయాను, నాకు కల వచ్చింది, నేనిప్పుడు మెలకువగా ఉన్నాను అని చెప్పే నేనెవరు? ఆ నేను అనే చైతన్యమే ఈ 3 అవస్థల మార్పులను గమనించే సాక్షి. ఓ, ఆ సాక్షి మారదన్నమాట. మారదు. అదే మన నిజ స్వరూపం, అదే ఆత్మ. అది ఈ అవస్థల వల్ల మారదు. గ్రహణం సూర్యుణ్ణి ఎప్పటికీ కప్పలేదు కదా, తాత్కాలికమే. అలాగే మాయా లేదా అజ్ఞానం మన ఆత్మను కప్పినట్లనిపించినా ఆత్మప్రకాశం ఎప్పుడూ ఉంటుంది, నిరంతరంగా. అంటే ఈ ఆత్మ కాలానికి, శరీర మార్పులకు, రకరకాల దశలకు అతీతమైనదన్నమాట. 8వ శ్లోకం ఇదే చెప్తుంది కదా. బాల్యాదిష్వపి జాగరదాదిష్వపి తథా సర్వాస్వవస్థాస్వపి. చిన్నప్పుడు, యవ్వనంలో, ముసలితనంలో, అలాగే మెలకువ, కల, నిద్రావస్థల్లో, ఇంకా తండ్రి, కొడుకు, గురువు, శిష్యుడు లాంటి పాత్రల్లో అన్నిట్లోనూ ఒకేలా ఉండేది, మారనిది ఆ నేను అనే ఆత్మ అని. అవును, కరెక్ట్. ఇది ఆత్మ యొక్క అఖండత్వాన్ని, అంటే విడదీయలేనితనాన్ని, నిత్యత్వాన్ని, ఎప్పుడూ ఉండేతనాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, అంటే అంతటా ఉండేతనాన్ని నొక్కి చెప్తుంది. మన జీవితంలో శరీరం మారుతుంది, ఆలోచనలు, భావాలు, పరిస్థితులు అన్నీ మారతాయి. అన్నీ మారతాయి. ఇన్ని మార్పులు జరుగుతున్నా నేను ఉన్నాను అనే భావన మారదు. చిన్నప్పుడు నేను, పెద్దయ్యాక నేను, ముసల్తనంలో నేను, నిద్రలో నేను, కలలో నేను, మెలకువలో నేను.
ఆ మారకుండా అన్ని మార్పులను చూస్తున్న నేను అనే భావనే అహమితి అంతఃస్ఫురంతం సదా ఆత్మ. అది దేశానికి, కాలానికి, వస్తువులకు అతీతమైనది. అన్నిట్లోనూ ఒకేలా ఉంటుంది. ఈ ఆత్మ కేవలం మనుషుల్లోనేనా లేక మొత్తం సృష్టిలో ఉందా? 9వ శ్లోకం అదే అంటున్నట్టుంది. పంచభూతాలు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూరంభాంస్య నలో అనిలోంబర, ఇంకా సూర్యచంద్రులు, జీవుడు, వీటన్నిటి రూపంలో కనిపించేది ఆ పరమాత్మ తత్వమేనని లోతుగా ఆలోచిస్తే విమృశతాం ఆ పరమాత్మ కంటే వేరే ఏదీ లేదని నాన్యత్కించన విద్యతే చెబుతోంది. ఇది ఎలా? ఇదే అద్వైత దృష్టికి పరాకాష్ఠ. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, దాంతో గొలుసు, గాజు, ఉంగరం, రకరకాల నగలు చేస్తాం. రూపాలు వేరుగా కనిపిస్తాయి. కాని అన్నిటిలో ఉన్నదేంటి? బంగారమే కదా? అవును, బంగారమే. అలాగే ఈ సృష్టిలో మనం చూసే ఎన్నో రూపాలు, పేర్లు, పంచభూతాలు, గ్రహాలు, నక్షత్రాలు, చెట్లు, జంతువులు, మనుషులు, ఇవన్నీ ఆ ఒకే ఒక నిజమైన బ్రహ్మం లేదా ఆత్మ యొక్క రకరకాల రూపాలే. కారణం బ్రహ్మం కంటే కార్యం, జగత్తు వేరుగా ఉండదు. లోతుగా ఆలోచిస్తే ఈ తేడాల వెనుక ఉన్న ఆ ఒక్కటే అనుభవంలోకి వస్తుంది. అంతా పరమాత్మ లీలా అనుమాట. దీన్ని శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం, ధ్యానించడం వల్ల సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం, అంటే అంతా తానే అనే గొప్ప అనుభూతితో కూడిన ఐశ్వర్యం, ఈశ్వరత్వం వస్తాయని. అవును. ఈ స్తోత్రం వినడం, మననం చేయడం వల్ల వచ్చే ముఖ్యమైన ఫలితం ఆత్మజ్ఞానం. దానివల్ల సర్వాత్మ భావన కలుగుతుంది. అంటే అంతా నేనే, నాకంటే వేరే ఏదీ లేదు అనే విశాలమైన దృష్టి వస్తుంది. అదే నిజమైన ఐశ్వర్యమా? అదే అసలైన ఐశ్వర్యం. అదే ఈశ్వరత్వం. లోకంలో చెప్పే అష్ట ఐశ్వర్యాలు కూడా జ్ఞానంతో పాటు వస్తాయని, జ్ఞాని అన్ని కోరికలు తీరినవాడు అవుతాడని కూడా అర్థం. ఈ స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్యులు రాశారని, ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచితం కూడా ఈ శ్లోకం చెబుతుంది. దీనివల్ల అజ్ఞానం పోయి సంసార దుఃఖాల నుంచి విముక్తి లభించడమే అసలు ప్రయోజనం. మొత్తానికి ఈరోజు మనం శ్రీ దక్షిణామార్తి స్తోత్రంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం. దక్షిణామార్తి అంటే కేవలం ఒక విగ్రహం కాదు, మౌనంతోనే జ్ఞానాన్నిచ్చే ఆదిగురువు. మనం చూసే ప్రపంచం మన చైతన్యంలో ప్రతిబింబం లాంటిదని, దాని మూలం మనలోనే ఉందని. మాయ దాన్ని కప్పిన. అవును, మాయ కప్పున 3 అవస్థలకు సాక్షిగా ఉండేదే మన నిజస్వరూపమైన ఆత్మ అని, ఆ ఆత్మ అంతటా వ్యాపించి ఉందని, సృష్టి అంతటికీ ఆధారమని, ఇలాంటివి చర్చించుకున్నాం. సరిగ్గా చెప్పారు. నేనెవరు అనే ప్రశ్నతో మొదలుపెట్టి, గురువు సహాయంతో శాస్త్రాలను విచారించి అజ్ఞానాన్ని పోగొట్టుకుని మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే జీవితానికి అర్థమని ఈ స్తోత్రం చెబుతోంది. దక్షిణామార్తి ఆ జ్ఞానానికి ప్రతీక. ఇందులో ప్రతి శ్లోకం ఒక గొప్ప వేదాంత నిజాన్ని చాలా క్లుప్తంగా చెబుతోంది. ఇది కేవలం చదివి వదిలేయకూడదనమాట. అస్సలు కాదు. ఎప్పుడూ ఆలోచిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాల్సిన గొప్ప జ్ఞానమిది. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలివెళ్దామా? తప్పకుండా. ఒక ప్రశ్న. ఈ స్తోత్రం ప్రకారం ఈ ప్రపంచం, అందులో మంచి చెడులు, సుఖదుఖాలు, సంబంధాలు, ఇవన్నీ మన చైతన్యం మీద పడే ప్రతిబింబాలే అయితే ఈ జ్ఞానం మన రోజువారీ జీవితంలో సంఘటనలకు, వ్యక్తులకు మనం స్పందించే తీరును ఎలా మారుస్తుంది? ఏదైనా సంఘటనను లేదా వ్యక్తిని కేవలం బయట జరిగిన దానిగా కాకుండా మన లోపలి ప్రతిఫలనంగా చూడటం మొదలుపెడితే మనసులో, మన సంబంధాల్లో ఎలాంటి మార్పులు రావచ్చు? ఆసక్తికరమైన ప్రశ్న. దీని గురించి శ్రోతలు ఆలోచించాలి. ఈ లోతైన విశ్లేషణతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. తప్పకుండా. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.